శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మాఘశుక్ల పూర్ణిమ ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీ నుండి శనివారం మాఘబహుళ షష్ఠి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను, దీనితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వదినాల గురించి, గ్రహస్థితి గురించి తెలుసుకుందాం. ఈనాటి శ్రీరస్తు అంశంలో మాఘ పూర్ణిమ విశిష్టత, సూర్యారాధన విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి తెల్లవారుజామున 4:15 వరకు, పుష్యమీ నక్షత్రం రాత్రి 12:48 వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వదినాల గురించి పరిశీలించినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అనగా నేడు మాఘ పూర్ణిమ, మహామాఘి అని పిలుస్తారు. సముద్ర స్నానానికి చాలా విశేషమైనటువంటి రోజు. ఫిబ్రవరి 5వ తేదీ గురువారం మహాగణేష పర్వం అయినటువంటి సంకటహర చతుర్థి. ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం నాడు ధనిష్ట కార్తె ప్రారంభం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను గమనించినట్లయితే రవి మకర రాశి సంచారం, చంద్రుడు కర్కాటక, సింహ, కన్య రాశుల యందు సంచారం, కుజుడు మకర రాశి యందు సంచారం, బుధుడు 3వ తేదీ వరకు మకర రాశి యందు, 3వ తేదీ నుండి కుంభరాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు సంచారం వక్రగతిలో, శుక్రుడు మకర రాశి యందు సంచారం 6వ తేదీ నుండి కుంభ ప్రవేశం, శని మీనరాశి యందు సంచారం, రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా వ్యయస్థానంలో శని, లాభస్థానం యందు రాహు సంచారం, బుధ, శుక్రగ్రహాల సంచార ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో కొంతవరకు అనుకూల సమయమని ఈ వారం చెప్పవచ్చు. గతంలో ఆర్థిక వ్యవహారాల్లో ఎదురైనటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా చక్కగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పెద్దల దగ్గర నుండి విశిష్టమైనటువంటి ఆహ్వానాలు, ముఖ్యమైనటువంటి సమావేశాలకు కబురు అందుకుంటారు. శుభకార్యాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు పురోగతి మార్గంలో నడుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. రావలసినటువంటి డబ్బును చక్కగా చేతికి రప్పించుకోగలుగుతారు. విద్యార్థుల శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. ఈ రాశి మహిళలకు విలువైనటువంటి కానుకలు, వస్తువులు అందుతాయి. అకాల ధనప్రాప్తి కూడా ఆ యోగం ఈ వారంలో ప్రత్యేకంగా సూచింపబడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు కొద్దిగా తగ్గిపోతాయి. రైతులు, వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పనులకు సంబంధించినటువంటి మార్గాలు సుగమం అవుతాయి. ఎదురైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశివారు నృసింహ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు గణపతికి బెల్లాన్ని నివేదించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానం యందు కేతువు, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన మాట విషయంలో మాత్రం వీలైనంత వరకు పొదుపు పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ అవకాశం ఉన్న ప్రతి దీంట్లో కూడా సంయమనం పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అడగకుండా ఎదుటి వాళ్ళకి సలహా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ప్రాధాన్యత ఇచ్చి మొహమాటానికి వెళ్ళటం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగరూకతతో వ్యవహరించడం మంచిదని గ్రహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోతుంది, స్పష్టత ఏర్పడుతుంది. ఎప్పటి నుండో ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలు సైతం తొలగిపోయి అనుకూలమైనటువంటి మార్గంలో ఆయా పనులు ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని ఈ రాశివారు ఈ వారంలో కోరుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకోని రీతిలో వాయిదా పడటం వల్ల కొంత మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ రాశి మహిళలకు మానసిక ఒత్తిడి, అనవసరమైనటువంటి ఆలోచనల తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా దాన్ని దూరం చేసుకోవాలి. అదేవిధంగా చిన్న అనారోగ్యాలను సైతం ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఈ రాశి మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ,
కనకధారాస్తవాన్ని పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, దశమ స్థానం యందు శని, భాగ్యస్థానం యందు రాహు, వారం మధ్య నుండి బుధ శుక్రగ్రహ సంచారం రాహుతో కలిసి కుంభరాశి యందు జరగటం, అదేవిధంగా ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు ఉన్నటువంటి రవి కుజుల ప్రభావం చేత శరీరంలో కొంత నలత ఉండే పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న అనారోగ్యాలు ఎదురవ్వచ్చు. ఉత్సాహం అనేది కొంత మందగిస్తుంది. చేసేటటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో జాప్యం వల్ల కొన్ని ఫలితాలు అటు ఇటుగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చేపట్టినటువంటి ప్రతి పని మందకొడిగా సాగటం వల్ల కొంత విసుగు చెందేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో సహకారం అందించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు పరిపూర్ణమైన సహకారాన్ని అందించకపోవడం వల్ల శ్రమకు, వ్యగ్రతకు గురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కొత్తగా ప్రారంభించేటటువంటి పనుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటుకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మీ అనుభవాన్నంతా కూడా రంగరించి ఆ నిర్ణయం అనేది తీసుకోవాలనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఆహార వ్యవహారాలు యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. అనుకోని రీతిలో మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు అపనిందలు మోయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని గ్రహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాల విషయంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి మహిళలకు ఈ వారమంతా చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు ప్రదోషకాలంలో గణపతిని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జయస్థానం యందు బృహస్పతి, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, రాహుతో పాటు బుధ శుక్రుల సంచారం, సప్తమ స్థానం యందు రవి కుజుల కలయిక వలన చేసేటటువంటి పనుల విషయంలో అనుకోని ఆటంకాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాలు మీరు ఊహించినటువంటి రీతిలో ఉండడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. సమీప వ్యక్తుల నుండి కొంత ఒత్తిడి అనేది కొన్ని వ్యవహారాల్లో మీకుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఖర్చులు నియంత్రించడంలో మీరు పట్టుకొల్పయ్యే సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా లోగడ రావాల్సిన, మీ చేతికి అందవలసినటువంటి ధనం విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు ముందుగా నిర్దేశించుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయలేక తాత్కాలికంగా దాన్ని విరమించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్యస్థానంలో చేసేటటువంటి ప్రతి పని ప్రణాళికాబద్ధంగా చేయాలని మీరు గ్రహించాలి. చేసేటటువంటి పనుల విషయంలో ఏమరపాటు వల్ల చిన్న చిన్న తప్పులు దొరికే అవకాశం కనబడుతుంది. ఆ చిన్న చిన్న తప్పుల వల్ల మీరు మాటపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. ఈ రాశి మహిళలకు అనుకోని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి వాళ్ళు మరింత ఆత్మవిశ్వాసంతో, దృఢ విశ్వాసంతో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి వారు సంకటహర చతుర్థి నాడు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శుక్రవారం నాడు దుర్గా అమ్మవారి దర్శనం చేయటం, వెంకటేశ్వర స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతుగుణ సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని సంచారం, వారం మధ్యలో సప్తమ స్థానం యందు బుధ శుక్రుల సంచారం, అదేవిధంగా షష్టమ స్థానంలో రవి కుజుల కలయిక వలన ప్రయాణాల్లో అనుకోని రీతిలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఒంటరి ప్రయాణాలు చేయకూడదు. అర్ధరాత్రి ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో ఉన్నటువంటి దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రణాళికాబద్ధంగా సాగించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో సెక్యూరిటీ, ష్యూరిటీ వంటి సంతకాలు పెట్టడం విషయంలో 1-2 సార్లు ఆలోచించడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అనుకోని రీతిలో కొన్ని వ్యవహారాలు మీరు అనుకున్నటువంటి విధానంలో కాకుండా చివరి క్షణంలో వాటి యొక్క తీరుతెన్నులు మారేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. వాహనాలు, నిత్యావసర వస్తువులు మీరు రోజువారీ వాడేటటువంటి దీంట్లో కొంత మరమ్మతులు ఉండి అవి కొంత మొరాయించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి ధన వ్యయం ఎక్కువగా ఈ వారంలో ఉండేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. వ్యవహార విషయంలో మీరు మరింత గట్టిగా ఉండాలి. అవతల వాళ్ళ యొక్క ప్రలోభాలకు మీరు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి కళాకారులకు, క్రీడాకారులకు నూతన అవకాశాలు ఎదురు చూస్తున్నటువంటి సమాచారం ఈ వారం అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది.
అదేవిధంగా సోదరులతో కొన్ని కీలకమైన ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రాశివారు శివ దర్శనం చేయటం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతు సంచారం, దశమ స్థానం యందు బృహస్పతి, లాభ వ్యయ జన్మరాశుల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో రవికుజులు, షష్టమ స్థానంలో రాహు సంచారం వలన చేసే పనుల్లో తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రోజువారీ చేసేటటువంటి పనుల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. నిత్యం చేసేటటువంటి పనులు చేసేటటువంటి ఆ ప్రక్రియలో భాగంగా చిన్న చిన్న తప్పులు దొరలేటటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగంలో ఉన్నటువంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరపాటుకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు పక్క వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరిస్తూనే వాటి గురించి మీరు పునఃసమీక్షించుకొని నిర్ణయం అనేది వెలువరచవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కీలకమైనటువంటి అడుగు ఈ వారంలో పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు హాజరవుతారు. విలువైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి వార్తలు అందుతాయి. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం, విష్ణు దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతు సంచారం, దశమ లాభ జయస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, చతుర్థ స్థానం యందు రవి కుజుల కలయిక వలన గతంలో చేపట్టి కార్యవ్యగ్రత వల్ల అంటే ఇబ్బందుల వల్ల ఆపేసినటువంటి పనులను తిరిగి ప్రారంభిస్తారు. లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలకు కట్టుబడి కొన్ని వ్యవహారాలను పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో ప్రారంభించి నిలిచిపోయినటువంటి పనులను మళ్ళీ ప్రారంభిస్తారు. ఆగిపోయినటువంటి ధనం చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా బంగారం వంటి విలువైనటువంటి ఖరీదైన లోహాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇళ్ళు కొనుగోలు చేయాలి లేదా నిర్మాణం చేయాలి అనుకునేటటువంటి ఈ రాశివారు కీలకమైనటువంటి నిర్ణయం ఈ వారంలో తీసుకుంటారు. సోదరులతో కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. పంచాయతీలు, కోర్టు వ్యవహారాల్లో మీదే జయం. మీకు అనుకూలమైనటువంటి విధంగా ఆ పరిస్థితులు ప్రత్యక్షంగా గోచరం అవుతున్నాయి. అదేవిధంగా కళా క్రీడాకారులకు నూతన అవకాశాలు మరింత ఆనందాన్ని ఇస్తాయి. పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి కాంట్రాక్ట్, అదేవిధంగా స్థిరాస్తి వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయటం, దుర్గా దర్శనంతో పాటు మహాలక్ష్మి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, అదేవిధంగా వారం మధ్య నుండి బుధ శుక్రగ్రహాలు చతుర్థ స్థానం యందు సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానంలో రాహు సంచారం, పంచమ స్థానం యందు శని సంచారం, అష్టమంలో బృహస్పతి వల్ల ఆలోచనల విషయంలో స్పష్టత అనేది ఉండదు. చేసేటటువంటి ఆలోచనలు కొన్నిసార్లు మీరు పునరాలోచన చేసుకుంటే ఎందుకు ఇంత ఆందోళన పడుతున్నాను అని మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. అదేవిధంగా చేసేటటువంటి పనుల విషయంలో కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి రంగ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రావాల్సినటువంటి లాభాల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వచ్చు. చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను సాధించడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ అపార్థాలు, మాట పట్టింపులు ఎక్కువగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వ్యవహారాల్లో విభేదించి కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. విదేశాలలో విద్యల కోసం, అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారి ప్రయత్నం ఈ వారం సానుకూలంగా సాగుతుంది. అదేవిధంగా సోదరులతో చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాల విషయంలో మళ్ళీ అవి చర్చలకు దారితీసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఉద్యోగస్తులు చాలా చక్కగా వేగవంతంగా పూర్తి చేస్తారు.
మీ వంతు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను మీ సహోద్యోగులకు కూడా అందిస్తారు. ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ శనివారం నాడు చేయటం, సంకటహర చతుర్థి నాడు గణపతి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, తృతీయ స్థానం యందు రాహు సంచారం, అర్ధాష్టమ స్థానం యందు శని సంచారం, సప్తమంలో బృహస్పతి, అష్టమ స్థానం యందు చంద్రగ్రహ సంచారం వలన భయము, భీతి అనేది ఉంటుంది. ఏ పని ప్రారంభించాలన్నా అనవసరమైనటువంటి ఆందోళనకు గురవుతారు. సమీప వ్యక్తులు మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా మీకు చాలా బరువుగా, భారంగా అనిపిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చూసి వాటిని చాలా పెద్దవిగా భావన చేస్తారు. గతంలో చాలా వేగంగా పూర్తి చేసినటువంటి పనుల విషయంలో కూడా ఎక్కువ జాప్యం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులతో ఆత్మీయంగా ఈ రాశి మహిళలు మాట్లాడతారు. వారి నుండి కొన్ని విలువైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. వారి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన వీరు చెందేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి శుభకార్యాల గురించి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కార్యస్థానంలో వ్యవహార శైలి గతంలో కంటే కూడా కొంత భిన్నంగా ఈ రాశి వారిది ఈ వారంలో ఉండే సూచనలు కనబడుతున్నాయి. సహోద్యోగుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సలహాలు, సూచనలు గ్రహిస్తారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజగ్రహాల సంచారం, అదేవిధంగా వారం మధ్య వరకు బుధ, శుక్రగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు రాహు, బుధ, శుక్రగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, అష్టమ స్థానంలో కేతు సంచారం వలన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారం వాటి నుండి కొంత ఉపశమనం పొందేటటువంటి మార్గాలు ద్యోతకమవుతాయి. అదేవిధంగా సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి మీ కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకుని మీ విలువైనటువంటి సమయాన్ని వారికి కేటాయిస్తారు. సంతానం ప్రవర్తన కొంత మీ మనస్తాపానికి కారణమవుతుంది. వారిని సరిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారికి సలహాలు, సూచనలు అందించడానికి మీ పరిపూర్ణమైనటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు. సోదరీమణులతో ఆత్మీయమైనటువంటి సంభాషణ చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. విదేశీ ప్రయాణం కోసం, వీసాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి వారి ప్రయత్నాలు ఈ వారం విజయవంతంగా సాగుతాయి. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేటటువంటి వారికి ఒక కీలకమైనటువంటి అడుగు ఈ వారంలో వేసేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశి వారు శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, ఆదివారం నాడు గోశాల సందర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, వారాంతం నుండి బుధగ్రహాల సంచారం జన్మరాశి యందు, ద్వితీయ స్థానం యందు శని సంచారం, సప్తమంలో కేతు సంచారం, అదేవిధంగా పంచమంలో బృహస్పతి సంచారం వలన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. చేసేటటువంటి ప్రతి పని యందు అవగాహన కలిగి ఉంటారు. ప్రణాళిక లేకుండా ఏ పనిని ప్రారంభించడానికి ప్రయత్నం చేయరు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్యరూపం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో మీ వేసేటటువంటి అడుగు సమీప వ్యక్తులకు కూడా తెలియకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడతారు. ఈ రాశివారు తల్లిదండ్రులతో ఆత్మీయమైనటువంటి సంభాషణ కొనసాగిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీ ప్రణాళికలను మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ముందు వారికి తెలియజేసి వారి దగ్గర నుండి విలువైనటువంటి సలహాలు, సూచనలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఈ వారంలో తీసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త కోర్సుల్లోకి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాల్లో మార్పులు, పదోన్నతుల కోసం ఆశించేటటువంటి వారికి ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు సరస్వతి స్తోత్ర పారాయణ చేయటంతో పాటు గణపతి స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం, వ్యయ స్థానం యందు రాహుతో పాటు వారం మధ్య నుండి బుధ శుక్రుల కలయిక ఉండడం వలన చేపట్టేటటువంటి ప్రతి పని విషయంలో అనుకోని రీతిలో ఒత్తిడి ఉంటుంది. చేసేటటువంటి పనుల విషయంలో కొంత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా ఉంటూ ఎక్కువ మౌనాన్ని ఈ రాశివారు ఈ వారంలో వహించే పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత
ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అని సమీక్ష చేసుకుంటూ ఉంటారు. సమీప వ్యక్తుల సలహాలు సూచనలు లక్ష్య పెట్టకుండా కొన్ని వ్యవహారాల్లో చాలా ఆవేశంగా నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా గతంలో పొదుపు చేసినటువంటి ఆ ధనం తాలూకు రావాల్సినటువంటి లబ్ధి ఈ వారంలో అందుకుంటారు. ఖర్చులను నియంత్రించుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయవలసిన చోట తొందరపాటు వల్ల ఇబ్బంది పడ్డా వాటిని వెంటనే తెలుసుకుని సరిదిద్దుకొని ఆ వ్యతిరేకత, ఆ ప్రతికూలత యొక్క దాని స్థాయిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. సమీప వ్యక్తులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఈ వారం చాలా వరకు దాని నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ, శనివారం నాడు ప్రదోషకాలంలో హనుమంతుడిని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఆదిత్యాది గ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిలో అనుకూల ఫలితాలన్నీ అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని పరమాత్మను సాంజలిబద్ధంగా సప్రశ్రయంగా ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాఘ పౌర్ణమి, దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సముద్ర స్నానం చేసిన, నదీ స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా తిలదానం చేసిన, తిలభక్షణం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అలాగే సతీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈరోజు గౌరీదేవిని పూజించడం, గౌరీదేవి అష్టోత్తర శతనామావళి పఠించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ధాన్యం దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, ధనం దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.